నమస్కారం, నా ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, టెక్నూస్ ఎపిసోడ్ 203కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మార్చి 19, 2018, టైం వచ్చేసరికి 8:10 PM. ఇప్పటివరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మనకి షామీ నుంచి షామీ రెడ్మీ 5ని రేపు సేల్కి అయితే తీసుకురాబోతుంది. అమెజాన్ లభిస్తుంది అండ్ మీ.comలో కూడా మీకు సేల్కి అయితే వస్తుంది మధ్యాహ్నం 12 గంటలకి. ఇది మనకి 3 వేరియంట్స్లో వస్తుంది. 2GB RAM 16GB మోడ్లో ఒకటి ఉంది, 3GB RAM 32GB మోడ్లో ఒకటి ఉంది, 4GB RAM 64GB మోడ్లో ఒకటి ఉంది. సో మూడిట్లో మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. షామీ చెప్పిన దాని ప్రకారం అయితే 4 లక్షల ఫోన్స్ వీళ్ళు సేల్కి తీసుకొస్తున్నామని చెప్తున్నారు. చూడాలి మరి వీళ్ళు ఎన్ని సేల్కి తీసుకొని వస్తారు. రేపైతే సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది. రెడ్మీ 5 అసలు ఎందుకు తీసుకొచ్చారో అర్థం కావట్లేదు నాకు. ఆ ప్రైస్ వెరైటీగా పెట్టారు వీళ్ళు. 8,000 రూపాయలకేమో 2GB RAM 16GB మోడల్ తీసుకొని వచ్చారు. 9,000 రూపాయలకి 3GB RAM 32GB మోడల్ తీసుకొని వచ్చారు. 11,000 రూపాయలకేమో 4GB RAM 64GB మోడల్ తీసుకొని వచ్చారు. 10,000కి మనకి రెడ్మీ నోట్ 5 వస్తుంది. స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్, దీనికన్నా బెటర్ ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 450తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మనకి రెడ్మీ నోట్ 5 చాలా బెటర్ ఫోన్. అండ్ స్క్రీన్ కూడా మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది రెడ్మీ నోట్ 5. సో 3GB RAM 30GB మోడల్ 9,000 రూపాయలు పెట్టారు ప్రైస్ తీసుకొచ్చి. ఆ 9,000 రూపాయలు పెట్టి అది కొనుక్కునే బదులు ఇంకొక 1,000 రూపాయలు యాడ్ చేసుకుని అందరూ రెడ్మీ నోట్ 5 కొనుక్కోవచ్చు కదా. సో షామీ ఏం ఆలోచిస్తుందో ఇక్కడ ఏం అర్థం కావట్లేదు. ఒకవేళ మీరు రెడ్మీ 5 కొనుక్కోవాలనుకుంటే రేపైతే మీరు సేల్లో పార్టిసిపేట్ చేసి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీ దగ్గర SBI క్రెడిట్ కార్డ్స్ ఉంటే మీకు 5% అయితే ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే లభిస్తుంది రెడ్మీ 5 మీద. నేనైతే కొంటాను, చూద్దాం మనకి రెడ్మీ నోట్ 5తో కంపేర్ చేసి నేను చెక్ చేస్తాను ఏది బెటర్ ఉందో మీకు అప్పుడు క్లియర్గా అర్థమవుతుంది ఎవ్రీథింగ్. మనం ఇన్ఫినిక్స్ Hot S3 కూడా ఉంది నా దగ్గర, మొత్తం కంపేర్ చేసి చూద్దాం 8-9 మీకు ఏ ఫోన్ బెటర్ ఉంటుందో. అండ్ నెక్స్ట్ మనకి బ్లూంబర్గ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే యాపిల్ ఓన్ డిస్ప్లేస్ మీద వర్క్ అయితే చేస్తుందని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తూ ఉంది. MicroLED డిస్ప్లేస్ మీద యాపిల్ వర్క్ చేస్తుందని చెప్తున్నారు వీళ్ళు. యాపిల్ వాచెస్ ఉన్నాయి, యాపిల్ వాచెస్లో వీళ్ళు MicroLED డిస్ప్లేస్ యూజ్ చేస్తున్నారని చెప్పేసి బ్లూంబర్గ్ చెప్తూ ఉంది. MicroLED డిస్ప్లేస్ అంటే మనకి ఇంతకుముందు శాంసంగ్ పెద్ద టీవీనే తీసుకొచ్చింది MicroLED టీవీ అని చెప్పేసి. నార్మల్ OLEDకి MicroLED డిఫరెన్స్ ఏంటంటే మనకి చిన్నగా ఉంటుంది, అంటే మనకి సైజ్ తగ్గుతుంది, ప్లస్ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బ్యాటరీ లైఫ్ తక్కువ, అంటే బ్యాటరీని తక్కువ కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ దీంతోపాటు మనకి ఆర్గానిక్ మెటీరియల్స్ ఏమి ఉండవు. మనం OLED డిస్ప్లే తీసుకుంటే ఆర్గానిక్ లైట్ ఎమిటింగ్ డయోడ్ అని ఉంటుంది. సో ఆర్గానిక్ మెటీరియల్ ఏమి ఉండదు. సో స్క్రీన్ బర్నింగ్ ఇష్యూస్ కూడా మీకు MicroLEDలో ఉండవు. సో ఇది మనకి డిఫరెన్స్ OLEDకి MicroLEDకి. సో MicroLED డిస్ప్లేస్ మీద అయితే యాపిల్ వర్క్ చేస్తున్నట్టు బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ ఇచ్చింది. చూద్దాం మనకి ఫ్యూచర్లో యాపిల్ ఓన్ డిస్ప్లేస్ తీసుకొస్తుందేమో. అండ్ నెక్స్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో R15 ఈరోజు లాంచ్ చేసింది. సో ఇది చాలా రోజుల నుంచి మనకి ఇంటర్నెట్లో కనపడుతున్నాయి పిక్చర్స్ అయితే. ఫైనల్గా ఈరోజు అయితే రిలీజ్ చేశారు. ఇది ఇండియాకి తీసుకొస్తారో లేదో తెలియదు కానీ చైనాలో అయితే ఇది లాంచ్ చేశారు. ఇది వీళ్ళు 3 మోడల్స్ లాంచ్ చేశారు. ఒకటి ఒప్పో R15 అని ఉంది, ఇంకోటి వచ్చేసరికి ఒప్పో R15 డ్రీమ్ మిర్రర్ ఎడిషన్ అని ఉంది, అండ్ ఇంకోటి వచ్చేసరికి ఒప్పో R15 సిరామిక్ ఎడిషన్ ఉంది. ఒకటేమో సిరామిక్ బ్యాక్తో వస్తుంది. సో ఇలా 3 మోడల్స్ ఉన్నాయి. 2 ప్రాసెసర్తో వస్తుంది. బేస్ మోడల్ అంటే నార్మల్ మోడల్ వచ్చేసరికి ఒప్పో R15 మీడియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మీడియాటెక్ హీలియో P60 ప్రాసెసర్తో వస్తుంది. ఇది కొత్త ప్రాసెసర్, మీడియాటెక్ రీసెంట్గా లాంచ్ చేసింది. ఇది 12 nm కంపెనీ అయిన ప్రాసెసర్. అండ్ మిగతా మోడల్స్ ఉన్నాయి కదా మనకి డ్రీమ్ మిర్రర్ ఎడిషన్ కానీ సిరామిక్ మోడల్ కానీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్తో వస్తుంది. స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్తో వస్తున్నాయి. అండ్ మ్యాక్సిమం రెండింటి మధ్య డిఫరెన్స్ అయితే చాలా తక్కువే ఉంది. ఒకసారి స్పెసిఫికేషన్ చూద్దాం. ఒప్పో R15 దీనిలో మనకి 6.28 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. ఇది మనకి 19:9 ఆస్పెక్ట్ రేషియో డిస్ప్లే iPhone 10 డిజైన్లో వస్తుంది. మనకి టాప్లో నాచ్ అయితే ఉంటుంది. అండ్ ది OLED డిస్ప్లే ఇది. అండ్ దీనిలో 6GB ర్యామ్ ఉంటుంది, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఇది హైబ్రిడ్ స్లాట్ డ్యూయల్ సిమ్ ఫోన్, వోల్టీకి సపోర్ట్ చేస్తుంది. అండ్ మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 256GB వరకు మెమరీని ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. కెమెరా విషయానికి వస్తే ఇక్కడ కొంచెం చేంజ్ కనపడుతుంది. రెండిట్లో మీకు ప్రైమరీ కెమెరా బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. రెండిట్లో ప్రైమరీ కెమెరా 16 MP కెమెరా అపర్చర్ f1.7తో వస్తుంది. సెకండరీ కెమెరా అయితే మీకు కొంచెం డిఫరెన్స్ అయితే కనపడుతుంది. మీరు ఒప్పో R15 అయితే మీడియాటెక్ ప్రాసెసర్ ఉన్న మోడల్ తీసుకుంటే మీకు 5 MP కెమెరా ఉంటుంది సెకండరీ కెమెరా. అదే మీరు స్నాప్డ్రాగన్ 660 ప్రాసెసర్ ఉన్న మోడల్ చూసుకుంటే దీనిలో సెకండరీ కెమెరా 20 MP కెమెరా ఉంటుంది. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి రెండిట్లో మీకు 20 MP కెమెరా అని ఉంటుంది. అపర్చర్ f2.0తో వస్తున్నాయి. సో దీనిలో మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువ స్కోప్ ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపరేట్ చిప్ ఉందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మీకు AI బ్యూటీ కానీ లేకపోతే ఆటోమేటిక్గా సీన్ డిటెక్ట్ చేసి ఫొటోస్ తీయడం, ఇట్లా చాలా ఫీచర్స్ అయితే కెమెరాస్ లభిస్తాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ పోర్ట్రేట్ షాట్స్ తీసుకోవడానికి కూడా మీకు ఈ కెమెరా బాగుంటుందని చెప్పేసి ఒప్పో చెప్తూ ఉంది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 3400 mAh బ్యాటరీతో ఈ ఫోన్స్ అయితే వస్తున్నాయి. ఇది ఊక్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. అంటే మనకి సేమ్ OnePlus డాష్ ఛార్జింగ్ లాగే ఉంటుంది ఊక్ ఛార్జింగ్ అంటే. సో ఫాస్ట్గా మీకు ఫోన్ అయితే ఛార్జ్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా ఈ ఫోన్లో లభిస్తుంది. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఒప్పో R15 బేస్ మోడల్ ఉంది కదా, మీడియాటెక్ ప్రాసెసర్ మోడల్, దాని ప్రైస్ చూసుకుంటే 30,000 రూపాయలు దాకా ఉంది ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే. అదే మిర్రర్ ఎడిషన్ స్నాప్డ్రాగన్ 660 మోడల్ చూసుకుంటే దీని ప్రైస్ వచ్చేసరికి 33,000 రూపాయల దాకా ఉంది.
ఇంకా సిరామిక్ మోడల్ చూసుకుంటే 35,000 రూపాయలు దాకా ఉంది. సో ఇండియాకి తీసుకొస్తారో తెలియదు. ఇండియా తీసుకొస్తే మాత్రం ఈ ప్రైస్లో మ్యాక్సిమం ఇదే ప్రైస్లో మనకి ఇండియాకి అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఎల్జీ నుంచి ఇప్పటివరకు మనకి ఎల్జీ ఓఎల్ఈడి డిస్ప్లేతో మనకి ఫ్లాగ్షిప్ ఫోన్ చూస్తాం. మన ఎల్జీ V30 ఇవన్నీ మనకి ఓఎల్ఈడి ప్యానల్తోనే వచ్చినాయి. ఇప్పుడు లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎల్జీ ఇప్పుడు ఎల్సీడీ డిస్ప్లేస్కి షిఫ్ట్ అవుతుంది. ఓఎల్ఈడి డిస్ప్లేస్ కంటే అంటే కాస్ట్ కటింగ్ కోసం ఎక్కువ కాస్ట్ పడితే మనకి ఓఎల్ఈడి డిస్ప్లేస్ అయితే ఎల్సీడీతో కంపేర్ చేస్తే మీకు డబల్ అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్ 8 ప్లస్ మనకి ఎల్సీడీ డిస్ప్లేతో వస్తుంది. దీని డిస్ప్లే కాస్ట్ వచ్చేసరికి $58 అట్లా ఉంటుంది. అదే ఐఫోన్ 10 చూసుకుంటే మనకి ఓఎల్ఈడి డిస్ప్లేతో వస్తుంది. సో ఈ డిస్ప్లే కాస్ట్ వచ్చేసరికి మీకు $110 దాకా ఉంటుంది. సో ఇట్లా మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా ఎల్సీడీ డిస్ప్లే కంటే ఓఎల్ఈడి డిస్ప్లే మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎల్జీకి మనకు అంత సేల్స్ అయితే లేవు ఫ్లాగ్షిప్ మొబైల్స్లో, అందుకే వీళ్ళు ఎల్సీడీ డిస్ప్లేస్కి వస్తున్నారు ఓఎల్ఈడి నుంచి. ఇది కొంచెం బ్యాడ్ మూవ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫ్లాగ్షిప్ మొబైల్ అంటే మనకి అన్ని బెస్ట్ ఉండేట్లు చూసుకోవాలి. డిస్ప్లేస్ దగ్గర నుంచి ప్రాసెసర్ ఎవ్రీథింగ్ మనకి బెస్ట్ ఉండాలి. సో ఇప్పుడు రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఎల్జీ G సిరీస్ ఉంది. ఎల్జీ G7లో మనకి ఓఎల్ఈడి డిస్ప్లే ప్లేస్లో ఎల్సీడీ డిస్ప్లే ఉంటుందని చెప్పేసి న్యూస్ అయితే ఉంది. సో చూడాలి మరి ఎల్జీ కాస్ట్ కటింగ్ ఎల్జీకి వెళ్ళిపోతుందో లేకపోతే ఇంకా సేల్స్ డ్రాప్ అవుతాయో ఫ్యూచర్లో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఫిలిప్స్ నుంచి ఫిలిప్స్ లైటింగ్ లైఫై టెక్నాలజీని ఆఫీస్ కోసం తయారు చేసింది. సో ఇక్కడ చూడొచ్చు లైటింగ్, మీరు టాప్లో మనకి లైటింగ్ అయితే ఉంటుంది. లైఫై గురించి నేను సపరేట్ వీడియో చేశాను. అసలు లైఫైకి వైఫైకి డిఫరెన్స్ ఉందో మీకు ఆ వీడియోలో క్లియర్గా అర్థమవుతుంది. వైఫై మనకి రేడియో ఫ్రీక్వెన్సీ వేవ్స్ ఆధారంగా పనిచేస్తుంది. అదే లైఫై చూసుకుంటే మనకి లైట్ నుంచి ఇంటర్నెట్ అయితే మనకు వస్తుంది. సో దీనికి సంబంధించి నేను లైఫై వీడియో చేశాను సపరేట్గా, మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెనేషన్ అయితే అక్కడ ఇచ్చాను. ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ నేను కార్డ్స్ వదిలేసిన అక్కడ నుంచి మీరు చూడొచ్చు లైఫైకి వైఫైకి డిఫరెన్స్ ఉంది మీకు అక్కడ అర్థమవుతుంది. సో ఫిలిప్స్ అయితే మనకి ప్యారిస్లో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఫస్ట్ అయితే ఈ లైఫై టెక్నాలజీని తీసుకొని వచ్చిందంటే ఆఫీస్లో లైటింగ్ టెక్నాలజీ. సో ఫిలిప్ లైటింగ్ టెక్నాలజీ యూస్ చేసి వీళ్ళు కంటిన్యూస్గా 30 Mbps స్పీడ్లో ఇంటర్నెట్ అందిస్తున్నారని చెప్పేసి ఫిలిప్స్ చెప్తూ ఉంది. చూడాలి మరి లైఫై మనకి ఇండియాకి ఎప్పుడు వస్తుందో. అండ్ నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ పాలసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే నెక్స్ట్ ఏదైతే మనకి ఆండ్రాయిడ్ వర్షన్ రాబోతుందో ఆండ్రాయిడ్ పీలో మనకి ఆండ్రాయిడ్ 4.2 అండ్ అబోవ్ దాని మీద రన్ అయ్యే యాప్స్ మాత్రమే రన్ అయితే ఆండ్రాయిడ్ 4.1 బిలో యాప్స్ అయితే మనకి రన్ అవ్వు అని చెప్పేసి ఆండ్రాయిడ్ పాలసీ చెప్తూ ఉంది. ఇప్పుడు ఆండ్రాయిడ్ పీలో ఏపీఐ లెవెల్ చూసుకుంటే 17 ఉందని చెప్తున్నారు. ఏపీఐ లెవెల్ 17 మనకి ఆండ్రాయిడ్ 4.2లో ఉంటుంది. సో అంతకుమించి తక్కువ ఉంటే మాత్రం ఏపీఐ లెవెల్ మనకి ఆ యాప్స్ అయితే ఆండ్రాయిడ్ పీలో వర్క్ అవ్వవు. ఇంకా యాప్ డెవలపర్స్ ఏపీఐ లెవెల్ 17 పైనే మెయింటైన్ చేసుకోవాలి. ఏపీఐ అంటే మనకి అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు ఆండ్రాయిడ్ పీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ లెవెల్ 17 మీద రన్ అవుతుంది. అంటే మనకి ఆండ్రాయిడ్ 4.2 అండ్ అబోవ్ మీద మనకి యాప్స్ అయితే రన్ అయితే దానికన్నా బిలో అయితే మనకి రన్ అవ్వం అని చెప్పేసి ఆండ్రాయిడ్ పాలసీ చెప్తూ ఉంది. చూడాలి మరి ఆండ్రాయిడ్ పీ మనకి ఆగస్ట్ ఆ టైంకి అయితే రావచ్చు. అండ్ నెక్స్ట్ మనకి గార్మిన్ నుంచి గార్మిన్ వివో ఫిట్ 4 ఇండియాకి తీసుకొని వచ్చింది. ఇది ఫిట్నెస్ ట్రాకర్. ఇది కంటిన్యూస్గా 1 year పైన రన్ అవుతుందని చెప్పేసి గార్మిన్ చెప్తూ ఉంది. దీనిలో మనకి బ్యాటరీ రీఛార్జబుల్ బ్యాటరీ అయితే కాదు, యూజ్ అండ్ త్రో బ్యాటరీ. మనకి కాయిన్ టైప్ బ్యాటరీస్ ఉంటాయి కదా, సో అట్లాంటి బ్యాటరీ దీనిలో యూజ్ చేశారు. సో ఇది మనం కంటిన్యూస్గా యూజ్ చేయొచ్చు. 1 year వరకు ఇది కంటిన్యూస్గా రన్ అవుతుందని చెప్తున్నారు. తర్వాత ఒకవేళ బ్యాటరీ అయిపోతే మీరు రీప్లేస్ చేసుకోవచ్చు. సో ఈ ఫిట్నెస్ ట్రాకర్ నార్మల్ ఫిట్నెస్ ట్రాకర్ లాగే ఉంది, కాకపోతే దీని ప్రైస్ వచ్చేసరికి $4,999 పెట్టారు. ఇది మీకు అమెజాన్లో లభిస్తుంది. సో దీనిలో మనకి సేమ్ స్ట్రిప్ ట్రాకింగ్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు, స్విమ్మింగ్ యూజ్ చేయొచ్చు. ఇలా ఎగ్జాక్ట్గా ఐపీ రేటింగ్ ఏందో చెప్పలేదు, కానీ స్విమ్మింగ్ యూజ్ చేయొచ్చు అని మాత్రం చెప్తున్నారు. అంటే మనకి యాక్టివిటీస్లో కూడా స్విమ్మింగ్ అయితే ఉంది. అండ్ దీంతోపాటు మనకి బైకింగ్ కూడా యాక్టివిటీలో ఉంది. సో ఇది ఆటోమేటిక్గా యాక్టివిటీని డిటెక్ట్ చేస్తుందని చెప్పేసి గార్మిన్ చెప్తూ ఉంది. అండ్ దీంతోపాటు దీనిలో మనకి డిస్ప్లే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మన గార్మిన్ యాప్ నుంచి మనకి కావాల్సిన ఇంటర్ఫేస్ అయితే మనం పెట్టుకోవచ్చు. సో కస్టమైజబుల్ డిస్ప్లే అని చెప్తున్నారు. ఈ ఫిట్నెస్ ట్రాకర్లో మనకి ఎక్కడ హార్ట్ రేట్ అయితే కనపడట్లేదు, హార్ట్ రేట్ సెన్సార్ అయితే లేదు. సో హార్ట్ రేట్ అయితే ఇక్కడ మానిటర్ చేయలేదు ఇది. అండ్ స్లీప్ ట్రాకింగ్ గురించి కూడా వీళ్ళు ఎక్కడ మాట్లాడలేదు, ఓన్లీ స్టెప్ గురించి మాట్లాడుతున్నారు. క్యాలరీస్ ఎన్ని బర్న్ అయినాయో అయితే తెలియజేస్తుంది అంటున్నారు. సో ఓన్లీ వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ స్లీప్ ట్రాకింగ్ కానీ హార్ట్ రేట్ సెన్సార్ కానీ దీనిలో మనకి ఎక్కడ కనపడట్లేదు. ఈ ఫిట్నెస్ ట్రాకర్ అయితే మీకు $5,000 దాకా ఉంది. ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్ లభిస్తుంది. లింక్ నేను కింద ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి ఐకాన్ అండ్ న్యూ స్టోరీ 3D ప్రింటింగ్ హౌస్ని వీళ్ళు డిస్ప్లేకి అయితే తీసుకొని వచ్చారు, అంటే మనకి షోకేస్కి అయితే తీసుకొని వచ్చారు. సో వీళ్ళు 3D ప్రింటింగ్ హౌస్ 2.6 లక్షల అంటే అంత ఖర్చులో వీళ్ళు నిర్మించామని చెప్తున్నారు. అంటే $4,000 మొత్తం పని అయిపోయిందని చెప్తున్నారు. సో ఇది మెయిన్గా వీళ్ళు దేనికోసం ఫోకస్ చేస్తున్నారంటే చాలామందికి ఇల్లు అయితే ఉండవు, మనకి హౌస్ కట్టుకోవడానికి కూడా ఉండదు, ఇల్లు ఉండడానికి కూడా ఉండదు. సో అట్లాంటి వాళ్ళకి తక్కువ ఖర్చులో ఇల్లు నిర్మించడానికి ఇది యూజ్ అవుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. దీనికోసం ఎక్కువ మంది
కార్మికులు కూడా అవసరం లేదు, మనకి ఎవరైతే లేబర్ ఉంటారో లేబర్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. 3D ప్రింటింగ్ కాంక్రీట్ మిషన్ ఉంటుంది. సో ఇదే మనకి హౌస్ని మొత్తం బిల్డ్ చేస్తుంది. 24 గంటల్లోనే అయిపోతుంది, ఒక్క రోజులోనే మొత్తం హౌస్ని బిల్డ్ చేయొచ్చు అంటున్నారు. 600 to 800 స్క్వేర్ ఫుట్ ఇంటిని మనం ఒక 24 అవర్స్లో నిర్మించవచ్చు అని చెప్తున్నారు, ఓన్లీ 2.6 లక్షల ఖర్చుతో. సో ఇవైతే అమెరికాలో వీళ్ళు షోకేస్ అయితే తీసుకొని వచ్చారు. న్యూస్ ప్రకారం చూసుకుంటే అమెరికాలో వీళ్ళు 2019లో ఒక 100 హౌస్ని బిల్డ్ చేయబోతున్నారు, ఈ 3D ప్రింటింగ్ హౌస్ని. ఎక్కడైతే మనకి ఏరియాస్ ఉంటాయో, ఎక్కడ హౌసెస్ ఉండవో అట్లాంటి ఏరియాలో వీళ్ళు ఈ 100 హౌస్ని అయితే బిల్డ్ చేయబోతున్నారు ఫస్ట్ ప్రాజెక్ట్ కింద. సో చూడాలి మరి ఎట్లాంటి హౌసెస్ మనకి ఇండియాకి కూడా తీసుకొస్తారేమో. చాలా తక్కువ ఖర్చులో హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నారు. చాలామందికి ఇప్పటికీ మనకి ఇల్లు అయితే ఉండవు, చాలామంది బయట పడుకుంటూ ఉంటారు వర్షాల్లో ఎండల్లో. సో ఇట్లాంటి చాలా కష్టం అవుతుంది ఇండియాలో కూడా. సో ఇట్లాంటి హౌసెస్ ఇండియాకి కూడా తీసుకొని వస్తే 3D ప్రింటింగ్ మిషన్స్, కాంక్రీట్ మిషన్స్, సో ఈజీగా హౌసెస్ అయితే బిల్డ్ చేయొచ్చు. అట్లాంటి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్యూచర్లో ఇవన్నీ జరగాలని కోరుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకున్న ఎపిసోడ్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటుంది. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫల్ షో మీ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.